నమస్తే అండి. నా పేరు మునక్కాయ ముసలమ్మ. నేను మీతో ఒక అద్భుతమైన కథ చెప్పబోతున్నాను. అది నా కథే. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన. వింటారా? అనగనగా ఒక ఉసిరికాయంత చిన్న ఊరుండేదండి. ఆ ఊర్లో నేను, మీ మునక్కాయ ముసలమ్మ హాయిగా బ్రతికేదాన్ని. నాకు పెద్దగా ఆస్తులు లేవు, కాని నా పొలమంటే నాకు ప్రాణం. ప్రతిరోజూ ఉదయాన్నే నా గోరుచిక్కుడంత గొడుగు వేసుకుని పొలానికి వెళ్లేదాన్ని. అక్కడ కలుపు తీస్తూ, మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే నాకెంతో ఆనందంగా ఉండేది. ఒకరోజు అలానే పొలంలో పనిచేస్తుంటే మట్టిలో ఏదో మిలమిలా మెరుస్తున్నట్టు కనిపించింది. ఏంటబ్బా అది అని దగ్గరికెళ్ళి చూశాను. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. మట్టిలోంచి బయటపడింది ఒక బంగాళదుంపంత పెద్ద బంగారుగడ్డ. అయ్యో, నా ఆనందం అంబరాన్ని అంటిందంటే నమ్మండి. నా కళ్ళు బెండకాయంత పెద్దగా తెరుచుకుపోయాయి. అమ్మో, నాకింత బంగారం దొరికిందా అని సంబరపడిపోయాను. ఆ బంగారాన్ని చేతిలోకి తీసుకొని ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకున్నాను. ఎవరైనా చూస్తే దొంగిలిస్తారేమో అని భయం పట్టుకుంది. అందుకే వెంటనే నా గదిలో ఉన్న బీరకాయంత చిన్న బీరువాలో దాన్ని దాచాను. అంతేకాదు, ఎవ్వరికీ పగలగొట్టలేని తాటికాయంత పెద్ద తాళం వేసి దాన్ని భద్రపరిచాను. ఇక నా బంగారం సురక్షితం అనుకొని నిద్రపోయాను. అయితే మా ఇంటి పక్కనే ఒక దొండకాయంత సన్నగా ఉండే దొంగగుడుండేవాడు. వాడు చాలా తెలివైనవాడు, కాని అల్లరివాడు. నేను బంగారాన్ని బీరువాలో పెట్టి తాళం వేయడం కిటికీలోంచి చూసేశాడండి. అయ్యో, పాపం నాకు తెలీదు కదండీ అప్పుడు. అర్ధరాత్రి నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు వాడు మెల్లగా నా ఇంటి లోపలికి దూరాడు. ఒక పెద్ద సుత్తి పట్టుకుని నా తాటికాయంత బలమైన తాళాన్ని ఒక్క దెబ్బతో ఠంగుమని పగలగొట్టాడండి. ఆ బంగారుగడ్డను ఎత్తికెళ్ళిపోయాడు. నా బంగారం పోయిందండీ. తెల్లవారుఝామున నిద్రలేచి చూస్తే బీరువా తాళం పగిలి ఉంది, బంగారం మాయం. అయ్యో, నా గుండె పగిలిపోయిందండి. కన్నీళ్లు ఆగలేదు. వెంటనే ఏడుస్తూ మా ఊరి పోలీస్ స్టేషన్కు పరిగెత్తాను. అక్కడ ఒక పొట్లకాయంత పొడవున్న పోలీసిన్స్పెక్టర్ గారు కూర్చునున్నారు. ఆయన చాలా గంభీరంగా కనిపించారు. జరిగినదంతా తడుముకోకుండా చెప్పాను. నా బాధను, నా ఆవేదనను తెలియజేస్తూ ఒక కాకరకాయంత చేదుగా ఉన్న కంప్లైంటును రాసి ఇచ్చాను. ఆ పొట్లకాయంత పోలీసుగారు నా కంప్లైంట్ తీసుకుని చాలా సీరియస్గా కనిపించారు. తన లవంగమంత చిన్న లాఠీని పట్టుకొని గంభీరంగా జీడికాయంత చిన్న జీపు ఎక్కారు. ఊరంతా దొంగకోసం గాళించారు. చివరికి ఒక పొదలో దాక్కున్న ఆ దొండకాయంత దొంగను పట్టుకున్నారండీ. పట్టుకొని వాడిని నేరుగా జామకాయంత చిన్న జైలు గదిలో పడేశారు. అప్పుడా పోలీసధికారి నా దగ్గరకొచ్చి నేను పోగొట్టుకున్న ఆ బంగాళదుంపంత బంగారాన్ని నాకు తిరిగి ఇచ్చారండి. నా ఆనందానికి అవధుల్లేవు. నా ముఖం మళ్లీ సంతోషంతో టమోటాల్లాగే ఎర్రగా నిగనిగలాడుతూ వెలిగిపోయిందండి. నా బంగారం నాకు తిరిగి వచ్చినందుకు ఆ పోలీసుగారికి కృతజ్ఞతలు చెప్పాను. అప్పట్నుండి నేనా బంగారంతో మరిన్ని కూరగాయలు కొనుక్కుంటూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నాను. ఇది నా కథ అండి. బావుందా? మీరు కూడా మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి మరి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ కథ కావాలో కమెంట్ చేయండి.